హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీరు అప్లై చేసిన జేఎన్టీకే రీవాల్యుయేషనా లేదా రీకౌంటింగా ఎలా చెక్ చేసుకోవాలని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ముందుగా ఎస్బీఐ కలెక్ట్ అని మీ గూగుల్లో టైప్ చేసుకుంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అది క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, అది క్లిక్ చేసుకోండి. మీకు క్లిక్ చేసుకుంటే మీకు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. మీరు రెగ్యులర్గా ఇందులో చూసుకుంటే ఇది డెస్క్టాప్ వర్షన్ కాబట్టి ఇలా ఉంది. నేను ఒకసారి మొబైల్ వర్షన్ తీసుకొస్తాను. మొబైల్లో వచ్చేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మీరు రెగ్యులర్గా వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా డేటా చూపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎస్బీఐ ఇలా కనిపిస్తుంది కదా, పక్కన 3 గీతల్లా కనిపిస్తున్నాయి, లేదా టెక్నికల్గా హ్యాంబర్గర్ ఐకాన్ అంటారు. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసుకుంటే మీకు కొన్ని మెనూ కనిపిస్తాయి, మెనూ ఐటమ్స్. ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఎఫ్ఏక్యూస్ అని కానీ, కస్టమర్ సపోర్ట్ అని కానీ ఇలా కనిపిస్తుంది కదా. నేను రెగ్యులర్గా ఇది మొబైల్ వర్షన్ తీసేస్తాను. ఇందులో తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ హిస్టరీ తీసుకుంటే మీకు కొన్ని డీటెయిల్స్ అపీర్ అవుతూ ఉంటాయి. ఇందులో వచ్చేసి ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే మీరు అప్లై చేసింది డీటెయిల్స్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, బై ఓటీపీ అని కానీ లేదా బై రిఫరెన్స్ నెంబర్ ద్వారా అని కానీ. మీరు బై రిఫరెన్స్ నెంబర్ ద్వారా చూస్ చేసుకోండి. తర్వాత రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. మీకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక ఎస్బీఐ కలెక్ట్ అని మెసేజ్ వస్తుంది. డియర్ కస్టమర్ ఎస్బీఐ కలెక్ట్ అని సమ్ నెంబర్తో మీకు ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ దగ్గర పెట్టుకోండి. అందులో మీకు డియూతో స్టార్ట్ అయ్యే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను డియూఎల్ నెంబర్ని ఎంటర్ చేస్తాను. మీకు కూడా సేమ్ ప్రొసీజరే. ఆ యొక్క నెంబర్ని ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ దాంతోపాటు మిస్టేక్స్ మాత్రం ఎప్పుడు చేయొద్దు. అండ్ ఇన్ కేస్ దీంట్లో అంటే మీరు మళ్ళీ ఏదైనా రాంగ్గా డేటా ఎంటర్ చేసుకుంటే మీరు మళ్ళీ రీటైప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు రిఫ్రెష్ చేయాలనుకుంటే మాత్రం రిఫ్రెష్ చేయొద్దు. రిఫ్రెష్ చేస్తే మీరు ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడే క్లియర్గా ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అంటే మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేసే టైంలో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ మొబైల్ నెంబర్ తీసుకోండి. ఆ మొబైల్ నెంబర్ క్లియర్గా ఎంటర్ చేయాలి. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా డిఫరెంట్ నెంబర్ ఇచ్చి మీరు ఇంకో నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే మాత్రం అది రాదు. కాబట్టి మీరు అప్లై చేసే టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఇచ్చారో రీవాల్యుయేషన్కి ఇచ్చే టైంలో అదే మీరు ఎక్కడ మెన్షన్ చేయాలి. రాంగ్ ఇస్తే మాత్రం అసలు రాను కూడా రాదు. కాబట్టి మీరు ఆ నెంబర్ని క్లియర్గా చూసుకోండి. అప్లై చేసే టైంలో ఏది ఇచ్చారు అని క్లియర్గా చూసుకోండి. తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు కూడా 10 డిజిట్స్ మాత్రమే ఉండాలి మొబైల్ నెంబరు. మీరు ఇన్ కేస్ మీకు రెగ్యులర్ మొబైల్ నెంబర్గా చూసుకుంటే +91 ఉండి మళ్ళీ 5 డిజిట్స్ తర్వాత స్పేస్ ఉండి మళ్ళీ ఇంకో 5 డిజిట్స్ ఉంటుంది కదా. కానీ అదేవిధంగా మీరు ఏదైనా వాట్సాప్ నుంచి కాపీ చేసుకుంటే మీకు అలా ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేస్తే మాత్రం అది సరిగ్గా పేస్ట్ అవ్వదు. కరెక్ట్గా 10 డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది, స్పేసెస్ కాకుండా. మళ్ళీ 91లో కూడా ఏమి ఉండకూడదు. కాబట్టి క్లియర్గా 10 డిజిట్స్ ఎంటర్ చేయండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి ఆ నెంబర్ని ఎంటర్ చేస్తాను 10 డిజిట్స్ది. అండ్ ఎంటర్ చేసేటప్పుడు మాత్రం క్లియర్గా 2-3 సార్లు చూసుకోండి. 2-3 సార్లు చెక్ చేసుకున్నాక ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఇమేజ్ క్యాప్చా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది రోబోట్ చేస్తుందా లేదా పర్సన్ చేస్తున్నాడని తెలియడానికి సమ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇక్కడ మీకు క్యాప్చా ఉంటుంది. మీకు ఇక్కడ క్యాప్చా అంటే ఇక్కడ మీకు ఒక సమ్ డేటా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి D5WF3 నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీకు ఇన్ కేస్ ఆ వర్డ్ సరిగ్గా అర్థం కాలేదు అంటే మాత్రం ఇక్కడ మీకు ఒక రీసైకిల్ బటన్ లాగా కనిపిస్తుంది కదా, రివర్స్ది అంటే ఏంటంటే రిఫ్రెష్ బటన్ అని అర్థం. రిఫ్రెష్ అంటే ఇంకో నెంబర్ వచ్చింది. అప్పుడు ఇన్ కేస్ ఆ నెంబర్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి, ఓకే. ఇన్ కేస్ అది కూడా లేదు అనుకుంటే ఆడియో క్యాప్చా అంటే మీకు సౌండ్ వస్తుంది. ఇన్ కేస్ అంతవరకు ఉండదు, నెంబర్లు కూడా క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే సబ్మిట్ ఉంటుంది. ఇందులో మీరు సబ్మిట్ చేసే ముందు డీటెయిల్స్ 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి ఏదైనా మిస్టేక్స్ చేశారా అని. తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఇన్ కేస్ అప్లై చేస్తుంటే మాత్రం మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. లేకపోతే మాత్రం ఇన్వాలిడ్ డీటెయిల్స్ అని కానీ సమ్ ఎర్రర్ మెసేజ్ త్రో చేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మీరు డీటెయిల్స్ రాంగ్గా ఇచ్చి ఉండాలి, లేదా డియూఎల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా మిస్టేక్ చేసి ఉండాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ చెక్ చేయండి. ఇన్ కేస్ అలా డీటెయిల్స్ కనిపిస్తున్నాయి అంటే మీరు అప్లై చేసే టైంలో రాంగ్గా ఇచ్చి ఉంటారు. కాబట్టి ఏంటంటే మీరు క్లియర్గా చూసుకోండి. తర్వాత మీరు అప్లై చేస్తుంటే మాత్రం ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని క్లియర్గా మెన్షన్ అవుతుంది. అందులో వచ్చేసి మీకు డియూఎల్ నెంబర్ అని మీ యొక్క నెంబర్ ఉంటుంది. డియూఎల్ కానీ డియూఎం కానీ సంథింగ్ డియూతో స్టార్ట్ అవుతుంది. అది నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక టేబుల్ లాగా వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ తెలిసే ఉంటుంది అప్లై చేసే ప్రొసీజరు. అండ్ తర్వాత డేట్ ఎప్పుడు అప్లై చేశారు, తర్వాత ఫోన్పే అంటే మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేశారా, దేని నుంచి చేశారా అని ఇక్కడ డీటెయిల్ ఉంటుంది.
తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే మీన్ పేమెంట్ చేస్తుంటారు కదా, తర్వాత ఎంతకు చేశారు, రీవాల్యుయేషన్కి చేశారా లేదా రీకౌంటింగ్కి చేశారా మీకు క్లియర్గా ఉంటుంది. ఇన్ కేస్ రీవాల్యుయేషన్ చేస్తుంటే మాత్రం మీకు 1000 రూపీస్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వాటికి సమ్ ఛార్జెస్ ఉంటాయి ప్లాట్ఫామ్ యూస్ చేసుకున్నందుకు. తర్వాత మీకు రీకౌంటింగ్ చేసుకుంటే మీకు 100 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా మీకు క్లియర్గా ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ సక్సెస్ఫుల్ అయితే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీరు ఒక క్లియర్గా చూసుకోవాల్సింది ఏంటంటే రీవాల్యుయేషన్కి మాత్రం 1000 రూపీస్, రీకౌంటింగ్కి 100 రూపీస్. కొంతమంది ఏం చేస్తారంటే రీవాల్యుయేషన్కి అప్లై చేస్తాను, రీకౌంటింగ్ అప్లై చేస్తారు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ విధంగా ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను క్లియర్గా ఇప్పుడు మెన్షన్ చేశాను కదా, ఆ విధంగా మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ పీడిఎఫ్. మీకు రెగ్యులర్గా చెప్తున్నాను, మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ వస్తుంది. ఎవరైనా ఒక ఇమేజ్ లాగా కానీ అలా పంపిస్తే మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు, పీడిఎఫ్ సెండ్ చేయమని చెప్పండి. అండ్ దాంతోపాటు మీరు కూడా రెండోసారి ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు చెక్ చేసుకోవడానికి గంటలేం పట్టదు, కరెక్ట్గా 30 సెకండ్స్ కూడా ఎక్కువే. మీ దగ్గర డేటా కాపీ పేస్ట్లో ఉంటే అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మీరు ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసుకుంటే అసలు వాళ్ళు ఎంతకు అప్లై చేశారు, రీవాల్యుయేషన్ చేశారు, రీకౌంటింగ్ చేశారా, లేదా ఎంత మనీ అక్కడ పే చేశారు, 1000 రూపాయలు పే చేశారా లేదా 100 రూపీసా అని. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ బట్టి మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కార్డ్ ద్వారా కానీ ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. 11 కానీ 18 కానీ 54 కానీ సంథింగ్ మీరు యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీకు తర్వాత ఈ రిసిప్ట్ అని ఉంటుంది. ఈ రిసిప్ట్ అంటే ఏం లేదు, మీరు అప్లై చేసే టైంలో మీ యొక్క సబ్జెక్ట్ కోడ్ కానీ, నేమ్ కానీ, జీమెయిల్ కానీ, మొబైల్ నెంబర్ 2 కానీ అలాంటివి ఇచ్చుంటారు కదా, అన్నీ ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ రూపంలో వస్తాయి. ఇక్కడ ప్రైవసీ ఇష్యూస్ వల్ల నేను ఏంటంటే చూపించట్లేదు కదా అని ఇక్కడ రాంగ్ అయ్యిందని కాదు, డీటెయిల్స్ అవన్నీ ఆల్రెడీ క్లియర్గా ఉంటాయి. ఇక్కడ క్లియర్గా ట్రాన్సాక్షన్ అయితేనే ఇక్కడ వస్తుంది. మళ్ళీ ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఈ రిసిప్ట్ మీకు చూపించట్లేదు. మీరు ఇక్కడ ఈ రిసిప్ట్ అని క్లిక్ చేస్తే మీకు చూసారు ఇక్కడ ఒక బటన్ లాగా మారింది. తర్వాత ఒక లింక్ కదా ఇది అలా మారింది. తర్వాత దీన్ని డైరెక్ట్గా క్లిక్ చేసుకుంటే మీకు పీడిఎఫ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక మీకు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకుంటే మీ రిఫరెన్స్గా యూజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ కొంతమంది రీవాల్యుయేషన్కి అప్లై చేశానని చెప్పి లేదా రీకౌంటింగ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రూఫ్ సెండ్ చేయమన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయని అప్లై చేశాను అని సంథింగ్ రివర్స్లో మాట్లాడతారు. అవన్నీ ఎందుకు మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు వాళ్ళకు ప్రూఫ్గా సెండ్ చేయొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఏదైనా రీవాల్యుయేషన్కి అప్లై చేయాలి అనుకుంటే మాత్రం ఏదైతే లింక్ అప్డేట్ అవుతుంది కదా 2 days కానీ 3 days కానీ అప్డేట్ అవుతుంది కదా రిజల్ట్ వచ్చినాక, మీరు ఇక్కడ ఎప్పుడైతే రీవాల్యుయేషన్ లింక్ కానీ రీకౌంటింగ్ లింక్ కానీ అప్డేట్ అవుతుందో మీరు వితిన్ 2 daysలో 3 daysలో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు సర్వర్ డిలే అవుతుంది, లేట్ అవుతుంది, కొన్నిసార్లు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అయ్యింది, అసలు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి మీరు ఇంకా లేట్ అవుతూ ఉంటే. కాబట్టి ఫస్ట్ 2-3 daysలో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు అక్కడ క్లియర్గా ఇక్కడ మీరు అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ డీటెయిల్స్ క్లియర్గా చూసుకొని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు చెక్ చేసుకునేటప్పుడు పీడిఎఫ్లో డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. మన గ్రూప్స్లో కానీ లేదా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కానీ మన వెబ్సైట్లో కానీ ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా ప్రాసెస్ అర్థం కాలేదు, ఏదైనా మెసేజ్ వస్తుంది ఎర్రర్ మెసేజ్, అలాంటప్పుడు ఏదైనా ఉంటే మీరు క్లియర్గా నన్ను అడగచ్చు. ఎర్రర్ మెసేజ్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఏదైనా డీటెయిల్ కానీ రాంగ్గా ఎంటర్ చేసినా లేదా అప్లై చేసే వాళ్ళు రాంగ్గా ఎంటర్ చేసినా అంతేగాని ఇంకేం ఉండదు డిస్టర్బెన్సెస్. కానీ మీరు అప్లై చేసిన తర్వాత రిఫ్రెష్ మాత్రం చేయొద్దు ఏదైనా ప్రాసెస్ మధ్యలో. అలా చేస్తే మీకు మళ్ళీ డీటెయిల్ మొత్తం అడుగుతుంది. కావాలంటే ఇప్పుడు నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, ఒక అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చిన తర్వాత మీకు సమ్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మీరు స్టార్టింగ్లో కూడా చూస్తుంటారు, యూట్యూబ్ స్టార్టింగ్లో ఈ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు క్లియర్గా చూసుకొని తర్వాత అప్పుడు సబ్మిట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.